నమస్తే, గుడ్ మార్నింగ్, సలాం అలైకుం. నేను మీ హోస్టు. ఇవాళ మనము పచ్చడి, హోమ్ మేడ్ పల్లీల పచ్చడి చేసుకుందాం. ఇది బండి మీద పల్లీల పచ్చడి కాదు, హోటల్ పల్లీల పచ్చడి కాదు, లేదా రెస్టారెంట్ స్టైల్ పల్లీల పచ్చడి కాదు. ఇది జస్ట్ హోమ్ మేడ్ పల్లీల పచ్చడి. ఇది నా స్టైలు. ఇప్పుడు మీరు చేసుకుంటే అది మీ స్టైల్ అన్నమాట. రోస్ట్ చేసుకున్న పల్లీలు సిమ్ మీద పెట్టేసేసి మంచిగా పల్లీలు రోస్ట్ చేసుకోండి. 1 కప్పు, హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి. దీని లోపల వచ్చేసేసి స్పైస్ కోసము 4 పచ్చిమిరపకాయలు, ఒక 6 to 7 కరివేపాకు, కొంచెం తాలింపు గింజలు వేసేసి ఆయిల్ పోసి దీన్ని కొంచెం ఫ్రై చేసుకున్నాను. సాల్ట్ అకార్డింగ్ టు యువర్ టేస్ట్. పుట్నాల పప్పు 2 స్పూన్స్. రేషియో ఏంది? పల్లీలు 1 కప్పు, హాఫ్ కప్పు కొబ్బరి, పుట్నాలు 2 స్పూన్స్, సాల్ట్ అకార్డింగ్ టు యువర్ టేస్ట్, 4 పచ్చిమిరపకాయలు. ఇంకా మీకు ఎక్స్ట్రాడినరీ స్పైస్ కావాలనుకుంటే 5 to 6 వేసుకోండి. తాలింపు గింజలు, కరివేపాకు మాత్రం మస్ట్. అయితే దీన్ని అన్నింటిని కలిపేసేసి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఎప్పుడు కానీ పచ్చడి నాశనం అయిపోతుంది అంటే సాఫ్ట్గా గ్రైండ్ చేసుకుంటే, కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇవన్నీ మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొన్ని వాటర్ పోసి కోర్సుగా గ్రైండ్ చేసుకోండి. సో ఇది వచ్చేసి పచ్చిమిరపకాయలు వేపుకున్నప్పుడు నేను తాలింపు కూడా చేసుకున్నా కదా, అది సగం ఇందులోపనే పెట్టుకోవాలి. అలా అప్పుడు మనకు మళ్ళా నూనె పోయి మళ్ళీ తాలింపు వేసుకో, మళ్ళీ దాని మీద వేయి, ఇక ఇవన్నీ అవసరం ఉండదన్నమాట. ఇది దట్స్ ఇట్. తాలింపు తీసేసి దీని మీద వేసేసుకున్నారంటే రెడీ. పల్లీల పచ్చడి హోమ్ మేడ్. ఇది హోటల్ కాదు, బండి మీదది కాదు, లేకపోతే రెస్టారెంట్ స్టైల్ కాదు. ఇది మన హోమ్ స్టైలు, మన ఇంటి పచ్చడి. ఓకే, లవ్ యూ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మళ్ళీ నేను ఇంకా వీడియోలు పెడతాను. మా ఇంటి ఆయన ఏం చేస్తుండో చూస్తా, ఎందుకంటే మిక్సీ కొడితే మాత్రం మా ఆయనకు తలకాయ తిరుగుతుంది. ఇప్పుడు ఆడున్నాడు చూడవు, ట్రాక్టర్తో అన్నీ మొత్తం వెనకాలంతా సాఫ్ చేస్తున్నాడు అవన్నీ. అందుకనే జల్దీ గ్రైండర్ కొట్టేసిన, లేకుంటే అమ్మో మిక్సీ గ్రైండర్ ఆన్ చేస్తే చాలు సప్పుడు వచ్చిందంటే మాత్రం అమ్మా ఏం సప్పుడు అది అంటాడు. అయితే వెనకాల ఇది మంచిగా అవన్నీ క్లీన్ చేస్తున్నాడు. ఓకే సరే మరి, లవ్ యూ ఆల్, బాయ్.